హాయ్ అండి, వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్లో మసాలాలు ఏమీ లేని ఎంతో రుచికరమైన రైస్ని అయితే చేసుకుందాం. ఏంటి ఆ రైస్ అనుకుంటున్నారా? కోనసీమ కొబ్బరి రైస్. దీనికి ముందుగా కొబ్బరికాయ ఒకటి తీసుకొని పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బౌల్లో అయితే వేసుకోవాలి. కట్ చేసిన ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కొబ్బరి మొత్తం పేస్ట్లా అవ్వాలి. ఈ పేస్ట్ ఇప్పుడు క్లాత్ మీద వేసి దీంట్లో ఉన్న పాలన్నిటిని బాగా పిండుకోవాలి. క్లాత్లో వేయడం వల్ల కొబ్బరిలో ఉన్న పాలన్నీ ఈజీగా తీసుకోవచ్చండి. చూడండి ఎంత తొందరగా పాలన్నీ వచ్చేసాయో. మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొబ్బరి ముక్కలు ఇప్పుడు మనం పిండుకున్న ఈ పొడిని కూడా వేసి మరొకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కొబ్బరిలో ఉన్న పాలు మొత్తం తీసుకోవాలి. కొబ్బరిలో ఉన్న పాలు మొత్తం తీసేసాము. చూడండి, ఈ కొబ్బరిలో ఇంక ఏ మాత్రము పాలు లేవు. ఈ పాలన్నిటిని పక్కన పెట్టుకోవాలి. గిన్నె పెట్టి ఒక 2 స్పూన్ల నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకుని బిర్యానీ సామాన్లు, బిర్యానీ ఆకును కూడా వేసి బాగా వేయించుకోవాలి. మసాలాలు కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగుతుండగానే కొద్దిగా పుదీనా, కొత్తిమీరను కూడా వేసి వేయించుకోవాలి. ఈ రైస్లోకి మనం ఎక్కువ గరం మసాలా అయితే వాడట్లేదండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి. మీరు ఈ రైస్కి ఎన్ని బియ్యం అయితే తీసుకుంటారో వాటిని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలాలు, ఉల్లిపాయలు బాగా వేగాయండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పాలన్నిటిని కొలిచి ఇందులో వేయాలండి. నేనైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను, 4 గ్లాసుల పాలైతే వేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టుకోండి. ఈ పాలు బాగా మరిగాయండి. ఇప్పుడు ఇందులో బియ్యం అయితే వేసేసుకోవాలి. ఈ కొబ్బరి రైస్ తయారు చేయడానికి నీళ్లకు బదులు కొబ్బరి పాలను అయితే ఉపయోగిస్తున్నామండి. ముఖ్యంగా చెప్పాలంటే కొబ్బరి పాలతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. రైస్ అయితే కొద్దిగా ఉడికిందండి. ఒకసారి మూత తీసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఈ కొబ్బరి రైస్లోకి కర్రీ లేకపోయినా రైస్ ఒకటే తినేయచ్చండి. ఎంతో రుచికరమైన కోనసీమ కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ కొబ్బరి రైస్లోకి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్, 1 కప్పు పెరుగు వేసుకొని ఈ చికెన్ అంతటికి కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే చికెన్కి ఉప్పు, కారం, గరం మసాలా అంతా బాగా పడుతుంది. చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. నేను చికెన్లో కొద్దిగా వేసాను, ఇందులో కొంచెం వేస్తున్నాను. మూత పెట్టి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ఎంత బాగా వేగితే కర్రీ అంత రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు అయితే బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసి బాగా వేయించుకోవాలి. చికెన్ కర్రీకి ఎప్పుడు చికెన్ తెచ్చుకున్న వెంటనే బాగా శుభ్రం చేసుకొని ఇలా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అంతా వేసుకొని ఒక అర్ధగంట అయితే దీనిని నాననివ్వండి. కొద్దిగా పుదీనా వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మూత తీసి చూసానండి. చూడండి కర్రీలోకి వాటర్ ఎలా వచ్చిందో. వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిద్దామండి. నేనైతే మనం చికెన్ కలిపి పెట్టుకున్న గిన్నెలో వాటర్ వేసి కడిగి ఆ నీళ్లు తీసుకుంటున్నాను. నీళ్లు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. కర్రీ అయితే దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మరో 2 నిమిషాలు అయితే కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ అయితే రెడీ అండి. ఈ కర్రీ అంతా బౌల్లో అయితే వేసేసుకుందాం. ఈ కొబ్బరి రైస్లోకి చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి రుచి చూసేయండి. మరి రుచి చూడడమే కాదండి, ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ.